నమస్కారం. మనందరం చిన్నప్పటి నుంచి ఒక మాట వింటుంటాం, సూర్యుడు 7 గుర్రాల రథంపై ప్రయాణిస్తాడు అని. కానీ ఏదో ఒకప్పుడు మనకు ఒక సందేహం వచ్చి ఉంటుంది కదా, అది సూర్యుడికి నిజంగా 7 గుర్రాలు ఉన్నాయా, లేదా దీనిలో ఇంకో లోతైన అర్థం ఉందా? మన వేదాలు శాస్త్రాలు కేవలం కథలు కాదు, అవి తత్వం, విజ్ఞానం, ప్రకృతి రహస్యాలు చెప్పే గొప్ప గ్రంథాలు. వేదాలలో సూర్యుణ్ణి ఇలా స్తుతిస్తారు: సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అంటే 7 గుర్రాల రథంపై విహరిస్తూ అత్యంత ప్రకాశవంతమైన తేజస్సుతో కశ్యప మహర్షి కుమారుడైన సూర్యదేవునికి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ 7 గుర్రాలు ఏమిటి? మొదటి అర్థం, సూర్యకాంతి నిజానికి ఒకటే, కానీ అది విభజించబడితే మనకు 7 రంగులు కనిపిస్తాయి. విజ్ఞాన శాస్త్రంలో దీనిని విబ్జియర్, ఇంద్రధనస్సు అంటారు. అంటే సూర్యుని 7 కిరణాలు. వీటినే శాస్త్రాలు సప్తాశ్వాలు అని చెప్పారు. రెండవ అర్థం, మన జీవితాన్ని నడిపించే వారంలో 7 రోజులు. ఆదివారం నుంచి శనివారం వరకు ఈ 7 రోజులను కూడా సూర్యుని 7 గుర్రాల ప్రతీకగా చెప్పారు. ఇక మూడవ అర్థం, మన శరీరంలో సప్త ధాతువులు ఉన్నాయి. రక్తం, మాంసం, అస్థి, మజ్జ, ఇలా 7 మూలాలు. ఈ దేహరథాన్ని నడిపించే చైతన్యం సూర్యతత్వమే అని శాస్త్రం చెప్తుంది. మరొక గొప్ప అర్థం, మన యోగా శాస్త్రం ప్రకారం మూలాధార నుంచి సహస్రారం వరకు మన శరీరంలో 7 చక్రాలున్నాయి. ఆ చక్రాలను జాగృతం చేసే శక్తి సూర్యతత్వమే. అంటే ఏంటి? సూర్యుడు కేవలం ఆకాశంలో ఉన్న గ్రహం కాదు, అతను జ్ఞానం, శక్తి, జీవం, కాలం అన్నిటికీ మూలం. అందుకే మన పెద్దలు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం, సూర్యారాధన చేస్తారు. ఎందుకంటే సూర్యుడు వెలుగు మాత్రమే కాదు, జీవితం కూడా. అందుకే మనం కూడా మన జీవితంలో సూర్యుడిలా ఉండాలి. చీకటి ఎంత ఉన్నా వెలుగుని పంచే మనిషిగా ఉండాలి. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్య భగవానుని కృపతో మన జీవితాలు కూడా జ్ఞానం, ఆరోగ్యం, తేజస్సుతో నిండాలని కోరుకుందాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే.